దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరసుదేని వాగ్దానము యోబు 37 అధ్యాయము 13వ వచనం. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. చూడండి, సృష్టికర్త అయినటువంటి యెహోవా ఆయన తన మాటతో 5 దినాలు సృష్టి యావత్తును చేశారు. అయితే ఈ సృష్టి యావత్తు కూడా దేవుని యొక్క మాట వింటుంది, ఆయన ఆజ్ఞాపించిన దానికి లోబడుతుంది. అయితే ఆయన స్వారూప్యములు, ఆయన పోలికలు ఉన్నటువంటి నరుడు మాత్రం ఆయన మాట వినడు, ఆయనకి ఎంత మాత్రము లోబడలేని వ్యక్తిగా ఉన్నాడు. అయితే దేవుడు ఈ భూమి మీద శిక్ష కొరకే కానీ, ఆయన కృప కొరకే కానీ, భూ సంబంధమైన దాని కొరకే కానీ మేఘమును, వర్షమును, మహావర్షమును మరి కురవమని, ఆయా పనులు జరిగించమని వాటికి ఆజ్ఞాపించినప్పుడు అవి వెంటనే ఆయన ఆజ్ఞకు లోబడి ఆ పనిని జరిగించేవిగా ఉన్నాయి. అయితే ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఈ సృష్టి అంతటినీ కూడా ఒకసారి ఆయన చేసిన కార్యమును తలంచుకొనండి, ధ్యానించండి, జ్ఞాపకం చేసుకొనండి. ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది కదా. మరి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి, మేఘము, వర్షము, గాలి, నీరు, ఎండ, ఇంకా అనేకమైన విషయాలు, ఇవన్నీ కూడా దేవుని యొక్క మాటకు ఇప్పటి వరకు లోబడుతూ ఉన్నాయంటే మరి ముఖ్యంగా మనం ఎంత దేవునికి లోబడి జీవించాలి. మీరు ఆయన మాట వింటే మీకు మేలు, సమాధానం కలుగుతుంది. కనుక ఆయన మాట వినే బుద్ధి దాయిచ్చేయమని ప్రార్థన చేయండి. ఆయనకి తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఎంతో దీవించి ఆశీర్వదించబోతున్నారు. ప్రార్థన.